హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. నేను మీ వాసంతినండి. ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే కాకరకాయ పచ్చడి చేసుకుందాము. ఈ కాకరకాయలు ఒక 10 మినిట్స్ నీళ్ళల్లో నానబెట్టి తర్వాత తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత కొంచెం కట్ చేసి ఒక నైట్ అయితే నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను. కొంచెం ఆరితే చాలా బాగుంటుంది పచ్చడి. సన్నగా కట్ చేసుకోవాలి. దానికి మనకు కావాల్సిన ఏంటంటే జీలకర్ర, మెంతులు, ఆవాలు లైట్గా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అయితే నేను 700 గ్రామ్స్ తీసుకున్నాను కాకరకాయలు. దానికి 150 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. దాంట్లో నార అవన్నీ తీసేసి కొంచెం అంటే చింతపండు మునిగే వరకే ఒకసారి కడిగిన తర్వాత చింతపండు మునిగే వరకే వాటర్ వేసి నేను ఒక 5 మినిట్స్ ఉడికిస్తాను అనమాట. అట్లా ఉడికిస్తే చాలా బాగా అవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే కారం అండి. ఒక గ్లాస్ కారం అయితే దానికి కొంచెం తక్కువ ఉప్పు తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని మనము డ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుంటూ మంచిగా అంటే బాగా ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఒక్క 5 మినిట్స్ 6 మినిట్స్ మరీ మీడియం ఫ్లేమ్లోనే, మరీ గట్టి పడొద్దు ముక్క. అట్లా ఫ్రై చేసి అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి అంతే ఉండాలి. చూసారు కదా, మరీ ఎక్కువ క్రిస్పీగా ఏం లేదు, సగం అన్నమాట, సగం అయిపోతుంది అంతే. చూడండి కొంచెం మెత్తగా కొద్దిగా క్రిస్పీగా అట్లా అయిపోతుంది. ఇది మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు చేసుకుందాము. ఆయిల్ వేడి చేసిన తర్వాత మంచి వేడి కావాలి ఆయిల్. నేను దీనికి అంతా పల్లి నూనెనే వాడుకుంటాను. దాంట్లో ఆవాలు, మళ్ళీ జీలకర్ర, చూడండి అవి బాగా చిటపట్లాడాలి కదా. బాగా చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ వేసి ఒక్కటే చిన్న కరివేపాకు రెబ్బ వేసాను. మంచిగా ఫ్రై కావాలి. ఏంటి, అల్లం వెల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న చింతపండు గ్రైండ్ చేసి దాంట్లో వేసి బాగా కలపాలి. దాంట్లో కొంచెం నేను బెల్లం యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేయకండి. కాకపోతే ఇది మనం ఎట్లా కుక్ చేసుకోవాలంటే బాగా సపరేట్ అవ్వాలన్నమాట. ఏంటి, ఆయిల్ కంప్లీట్ సపరేట్ అవ్వాలి. తర్వాత మనం దాన్ని చల్లార్చుకోవాలి. ఈ లోపల మనము కొంచెం కారము, ఉప్పు ఇవన్నీ మనము 2 జీలకర్ర మెంతుల పొడి కలిపేసుకొని ఈ చల్లారిన పోపు కలుపుకుంటే మన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. 1 ఇయర్ నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ లేదనుకోకండి, రేపటి వరకు బాగా ఆయిల్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.